మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ నూతన పార్టీ ప్రకటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటుగా స్పందించారు. డబ్బుల కోసం ఆశపడి ఓట్లను చీల్చడానికి జేడీ లక్ష్మీనారాయణ ఇంతకు దిగజారుతాడు అనుకోలేదన్నారు. బీసీలు లక్ష్మీనారాయణను నమ్మరని తెలిపారు. ఇది ఒక చీకటి రోజుగా నేను గుర్తిస్తున్నాను. జేడీ లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక పార్టీ పెడతారు అని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అనేక సార్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతానని, అంతేకాకుండా పాలుగారు మీకు నేను విశాఖపట్నంలో ఎంపీగా మద్దతు ఇస్తాను, మీరు వస్తేనే గద్దరన్న చెప్పినట్లు అభివృద్ధి జరుగుతుంది, అప్పులు తీరుతాయి, స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది అన్న మాటలన్నీ మీరు విన్నారు అన్ని ఛానల్లో. అలాంటిది 100 కోట్లకు 1000 కోట్లకు అమ్ముడుపోవడమా? ఒక పార్టీని ఓడించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఆయన వాడుకోవడమా? కాపులారా, ముఖ్యంగా బీసీలారా, మన బీసీలను ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి ఈ 2 కుల